జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు సమాయత్తం కండి అని ఆ రాష్ట్ర ప్రజలకు చెప్పినప్పుడు ఏంటంటే వారు మీడియా ముందరకు వచ్చి మీడియా వేదిక పైన ఆ రాష్ట్రంలో వారికి ప్రధాన ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి వారు ముఖ్యమంత్రిగా లేదంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వానికి ఉన్నంత సమయము ఇక్కడ లేదు కాబట్టి మాట్లాడడానికి ఎట్లాగో అవకాశం అంటే వారు చెప్తున్న రీజన్ చెప్తున్నా. ఢిల్లీలో 3 సభ్యులు ఉన్నటువంటి బీజేపీ పార్టీ మాత్రము 2 సభ్యులు ఉన్నటువంటి బీజేపీ పార్టీ మాత్రము ప్రధాన ప్రతిపక్ష హోదాను తెచ్చుకుంటుంది. తెచ్చుకోవడం వేరు, ఇవ్వడం వేరు. తెచ్చుకోవడము అంటే వాళ్ళు అనుభవించడం. సరే, ఓకే, లెట్ మీ రీఫ్రెష్ దిస్ వన్. వాళ్ళు ఆ ప్రధాన ప్రతిపక్ష హోదాను అనుభవించవచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఎవరో ఒక వ్యక్తికి ఇష్టం లేదు కాబట్టి వీళ్ళంతా ఎస్ అని తలలాడించవచ్చు. ఓకే, అది ఆ రాష్ట్రానికి సంబంధించిన విషయం, మనకేం సంబంధం లేదు. కానీ వారు బాధ్యతగా కనీసం మీడియా ముందరికి వచ్చి మరి సమాధానం చెప్తున్నారు. ఇంత ఉందయా, తల్లికి వందనం ఇవ్వాలి, ఇంతమంది పిల్లలు ఉన్నారు, ఇట్లుంది, ఇది కథ, ఇది విషయం అని చెప్పి చెప్తున్నారు. దాన్ని కనీసము అది చెప్పాలి కదా, అది కూడా లేదు ఇక్కడ. ఈయన మీడియాని అడ్రస్ చేసింది లేదు, ఆడ సభలకు వచ్చి ఆన్సర్ చెప్పింది లేదు. ఆన్సర్ వద్దు మేడం, కనీసం క్వశ్చన్ చేసింది లేదు. మీరు పాదయాత్ర ఎందుకు చేస్తారు మేడం? నేను ఒక ప్రశ్న అడుగుతా. ఈరోజు కొడంగల్లో రేవంత్ రెడ్డి గారిని ఓడించడానికి మొత్తం వ్యవస్థ మొత్తం బీఆర్ఎస్ పార్టీ అలియాస్ టీఆర్ఎస్ పార్టీగా ఉన్న రోజుల్లో మొత్తం మీ వ్యవస్థను మొత్తం అక్కడే కేంద్రీకృతం చేసి అక్కడ ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డి గారిని ఓడగొట్టడానికి మీరు చేసిన ప్రయత్నం గురించి మళ్ళీ చెప్పడానికి వస్తారా? లేకపోతే మీ నాన్నగారు 5 సంవత్సరాలు 2009లో 5 సంవత్సరాలు పాలమూరుకి పార్లమెంట్లో సభ్యత్వం పొందడానికి పాలమూరు ప్రజలు ఆదరిస్తే నేను కుర్చేసుకొని ఇక్కడ సస్యశ్యామలం చేస్తా అని చెప్పినప్పుడు ఈ రోజు వరకు కూడా, అంటే ఈరోజు లిటరల్లీ ఈరోజే మేడం, ఈ రోజు వరకు కూడా కోయిల్ సాగర్ అనేది పాలమూరు ప్రాంతంలో అతిపెద్ద ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టుకి కూతవేటు దూరంలోనే ఉంటుంది మేడం. కూతవేటు దూరంలోనే అడవి అజిలాపూర్ అనే ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామానికి అక్కడి స్థానిక ఎమ్మెల్యే జిఎంఆర్ గారు ఈరోజు 32 కోట్ల రూపాయలు 32 కోట్ల 5 లక్షల రూపాయలని ఈరోజు ప్రభుత్వం దగ్గర విడుదల చేపించారు. ఆ ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి అప్పుడున్న 5 సంవత్సరాలు మేము పరిపాలన చేసిన 10 సంవత్సరాలు ఈ కోయిల్ సాగర్ని ఈ అడవి అజిలాపూర్ గ్రామాన్ని గాలి కొదిలేసినామని చెప్పడానికి వెళ్తారా? లేకపోతే ఈరోజు పనులు మొదలు పెట్టడానికి వచ్చిన నిధులు ఎట్లా వచ్చినాయని చెప్పి ఎంక్వైరీ చేయడానికి వెళ్తారా? ఏం ముఖం పెట్టుకొని వెళ్తారు మీరు ప్రజల దగ్గరికి? మీరు ఈరోజు అన్నగారు ఏదో మాట్లాడుకుంటూ 2001లో మేము పార్టీ పెట్టినాము, మా దగ్గర ఒక పెద్ద మా నాయకుడు, సరే వారు ఏమన్నా అనుకోవచ్చు, వారి నాయకుడిని, వారికి ఆ స్వేచ్ఛ ఉంది. ఆ రోజు 2001లో మీకు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు మీకు మంత్రి పదవి ఇచ్చి ఉంటే ఖైరతాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అదే సామాజిక వర్గానికి చెందిన విజయరామారావు గారికి ఇచ్చినటువంటి మంత్రి పదవిని మీకు ఇచ్చి ఉంటే మీరు టీఆర్ఎస్ పార్టీ పెట్టేవాళ్ళ? ఈ విషయాల్ని చెప్పడానికి మీరు ప్రజల్లోకి వెళ్తారా? ఈ విషయాలకైతే రండి, హార్టీ వెల్కమ్. ఆ రోజు మీకు మంత్రి పదవి ఇవ్వకపోతే బెజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు పెద్దలు వారు చేసిన ఆర్థిక సాయం, అంటే మళ్ళీ ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి నాయకులు చేసినటువంటి ఆర్థిక సాయంతో పార్టీ పెట్టినామని చిత్తశుద్ధితో ఒప్పుకోవడానికి వెళ్తారా అంటుంది. ఈ 15 నెలల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన ఆ పరిపాలనలో ఉన్న వైఫల్యాన్ని ప్రశ్నించడానికి మీరు మాత్రం 10 సంవత్సరాలు వైఫల్యాలను పెట్టుకోవచ్చు. మేము కనీసం 2 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు పూర్తి కాలేదు మేడం, 1 సంవత్సరం పూర్తయింది. ఆ 1 సంవత్సరంలోనే మీరు ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్కి ఇచ్చిన 15 లక్షలు ఏమైనా అడిగినాము. మీ ఈ కార్ రేసింగ్ విషయంలో అవినీతి జరిగింది, ఏం జరిగిందో చెప్పండి అని చెప్పి మీకు విచారణకు పిలిస్తే మంది మార్పాలను వేసుకొని అడ్వకేట్ లేకపోతే నేను లోపలికి రానని చిన్నపిల్లలాగా మారం చేసిన సందర్భం జరిగింది. కాళేశ్వరంలా అది కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని చెప్పి దానిపైన కమిషన్ వేస్తే మీరు విచారణకు రండి అంటే నా ఆరోగ్యం బాగాలేదని లిఖితపూర్వకంగా రాసిచ్చారు. మీ ఐజీ ఇంటెలిజెన్స్ ప్రభాకరు ఆయన అరెస్ట్ చేస్తామంటే దేశం వదిలి పారిపోయాడు. ఆయనను రమ్మని చెప్పి మీరు ప్రధాన ప్రతిపక్ష నాయకులుగా మీరు డిమాండ్ చేయరు. ఇవన్నీ మేము చేస్తూ ఉండి నిన్నాక మొన్న కాగ్ రిపోర్టు 2 లక్షల కోట్ల రూపాయలు లెక్కల్లోకి రాలేదని చెప్తారు. ల్యాండ్ క్రూజర్ కార్లు
ఏమంటారు రాష్ట్రానికి రెండు కార్ల చొప్పున కొని వేరే దగ్గర ఉన్నాయన్న విషయము ఎవరికి తెలియకుండా దాచిపెడతారు. ఇవన్నీ చెప్పడానికి వస్తారా? ఏంది మేడం మీరు వచ్చి మా కాంగ్రెస్ పార్టీ గురించి మా వైఫల్యాల గురించి మీరు చెప్పేది? ఇంకో మాట అన్నారు, ఏమన్నారు, అస్సలు మేము టిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా మందు కానీ ఏమి కానీ పంచలేదు, కాంగ్రెస్ పార్టీ పంచుతుంది ఎప్పుడు, దానికి అలవాటే, బీజేపీ కూడా సిద్ధాంతాలు లేకుండా పంచుతుంది అంటున్నారు. ఓకే మేడం, మీరు మందు పంచరు కానీ టమాటాలు పంచుతారు, మీరు మందు పంచరు టమాటాలు పంచుతారు, మళ్ళీ ఇది కరోనాలో పంచినారు అని చెప్పి వాదిస్తే మట్టుకు దీని పూర్వపరాలు తీసి బయట పెడతాను నేను. తర్వాత ఇది ఓకే మేడం, టిఆర్ఎస్ లీడర్ రాజనాల శ్రీహరి డిస్ట్రిబ్యూట్స్ లిక్కర్ బాటిల్స్ అండ్ చికెన్స్ టు లోకల్స్. ఎందుకు మంచిది? మళ్ళీ దీనికి సందర్భాలు చెప్పొద్దు. మీరు ఇట్లా ప్రజల్ని తెలంగాణ రాష్ట్రం అంటే తాగాలే ఊగాలే అన్నట్టు మీరు మొత్తం నిర్మాణం చేసి యువకుల్ని మొత్తం మద్యం వైపు నడిపించి, మత్తు పదార్థాలు నడిపించి, ఎక్కడ చూసినా హైదరాబాద్ గోడల పైన అశ్లీలమైన చిత్రాలను మీరు గీపించి, ఈరోజు మీరు గోడల పైన చూడండి, చరిత్రకు సంబంధించింది, చెట్లకు సంబంధించింది, అంటే పక్షులకు సంబంధించి, జంతువులకు సంబంధించినటువంటి ఈరోజు చిత్రాలు గీపిస్తుంది ప్రభుత్వం. ఇట్లాంటి అసలు తెలంగాణ చరిత్రనే మీరు పూర్తిగా అశ్లీల చిత్రాలు కోర్స్ మేడం, ఆఫ్ కోర్స్ ఇక్కడే పక్కనే హైటెక్ సిటీ దగ్గర ఒక ఫ్లైఓవర్ ఉంటే ఆ ఫ్లైఓవర్ పైన ఒక అమ్మాయి బోర్లా పడుకున్నటువంటి బొమ్మను గీపించి అక్కడ ఆ చిత్రం అవసరమా? దాన్ని ఈ రోజు ప్రభుత్వము మెట్రో కిందనో లేకపోతే చార్మినార్ కిందనో మార్చి చరిత్రను చెప్పే ప్రయత్నం చేస్తుంది. మీరు చేసే పాదయాత్రను కాంగ్రెస్ పార్టీగా నేను వ్యతిరేకించట్లేదు మేడం, మీరు ప్రజల్లోకి రావాలనే కోరుకుంటున్నా. వచ్చేటప్పుడు మీ చుట్టూ ఒక కోట్రీని పార్టీలను పెట్టుకోకుండా మీరు ప్రజానాయకుడు అని మీరు చెప్పుకుంటున్నారు కదా, ఈ రోజు ఏదో ప్లకార్డులు పట్టుకొని రామన్న రక్షించు అని చెప్పేదో ప్లకార్డులు పట్టుకున్నారు కదా, మీరు నిజంగా రక్షించే రక్షకుడు అయితే మీరు ప్రజలతో పాటు కలిసి రండి. మీరు ప్రధాన ప్రతిపక్ష పార్టీలను అన్ని రాజకీయ పార్టీలు ఎదుర్కోవడానికి సిద్ధంగా రండి. మా చేర్లింగంపల్లికి కూడా రండి. మిమ్మల్ని నేను ఆహ్వానిస్తున్న పాదయాత్ర, మిమ్మల్ని నిలదీస్తాం, మీ ముందు నిలదీస్తాం. ఇందాక ఒక కేసు గుర్తు చేశారు, ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో కేటీఆర్ ని అరెస్ట్ చేస్తారంటూ కొన్ని వార్తలు అయితే వచ్చాయి. సో ఈ పాదయాత్ర చేస్తున్న టైంలో నిజంగా ఆయన అరెస్ట్ అయితే ఆ సింపతి పొందుతారు, అది ఒకటి. ఆ పాదయాత్ర మళ్ళీ కవిత కంటిన్యూ చేస్తారు, జగన్ ని అరెస్ట్ చేసినప్పుడు షర్మిల అయితే కంటిన్యూ చేశారు. సో అదే ఫార్ములా ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేస్తారు, సింపతి గెయిన్ చేస్తారంటూ కొంతమంది మాట్లాడుతున్నారు. వాస్తవంగా ఇదంతా కూడా ఊహాజనితమైనటువంటి అంశాలు. అలాంటి అసలు అవకాశమే లేదంటారా? మొదటి అంశం ఏంటి అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఇంకొక ప్రభుత్వం అయినా ఇమీడియట్ గా ఎవరిని అరెస్ట్ చేయదు. ఇన్ని కేసులు ఇలా కొనసాగుతూ ఉన్నాయి, యాక్షన్ హడావుడి చేశారు. ఈ రోజు ఏమైపోయింది, వాళ్ళు చెప్పినటువంటి కేసు ఏమైపోయింది, ప్రభాకర్ రావుకి సంబంధించిందంతా కూడా ఏమైపోయింది, ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఏమైనా బయటకు వస్తున్నాయా, కాళేశ్వరం కమిషన్ కి సంబంధించిన ఏమైనా వచ్చిందా, కమిషన్ నివేదిక ఎందుకు బయటకి ఇవ్వరు, పబ్లిక్ డొమైన్ లో ఎందుకు పెట్టట్లేదు? సో ఇవేమి చేయరు. ఇది అవన్నీ కూడా అంటే ఏ కేసు ఉన్నా కూడా సుదీర్ఘకాలం కొనసాగుతూ ఉంటుంది, వాళ్ళ మీద ఆయుధంగా దాన్ని ప్రయోగిస్తూ ఉంటారు సందర్భం వచ్చినప్పుడల్లా. ఇక సందర్భం అంటే ఉపయోగించరు ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తిని టార్గెట్ చేసి విమర్శించడానికి దాన్ని ఆయుధంగా వాడుతుంటారు తప్ప, అంటే ఈ కేసులో ఇది ఎంత కుంభకోణం చేశాడు అని ఇంత సాక్ష్యాలు, పకడ్బందీ సాక్ష్యాలతో ఉన్నప్పుడు అరెస్ట్ చేయడానికి ఏంటి అంటే, నాయకులకైతే ఒకటి, సామాన్యుడికైతే ఇంకొకట. మీరు రీసెంట్ గా జర్నలిస్టులు ఏదో చేశారని చెప్పి అరెస్ట్ చేశారే, మీకు వాళ్ళ దగ్గర సాక్ష్యాలు ఏమున్నాయి దానికి సంబంధించి? అంత హడావుడిగా చేయగలిగారు కదా, అంటే వీళ్ళు నాయకులు అయితే చేయరా మీరు? సో ఇది ఇలా నడుస్తూనే ఉంటుంది, వాళ్ళని ఎవరు అరెస్ట్ చేయరు. అందుకే నేను మొదటే చెప్పాను మీకు, రాజకీయ పార్టీలన్నీ ఒకే ఘాటు ఉంటాయని. అన్నగారు పాపం ఆవేశంగా చెప్పేశారు, మందు మేము అసలు పంచమని చెప్పేసి. మందు, డబ్బు, ఎన్నికలు ఈ మూడింటిని విడదీసి చూసేటువంటి పరిస్థితి రాజకీయ పార్టీలు వేటికి లేవు. ఇంకో విషయం కూడా, ప్రపంచంలోనే ఖరీదైన ఎలక్షన్స్ ఏవి అంటే ఇండియాలో జరిగే ఎలక్షన్స్, అదే దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల్లో పరిస్థితి అదేనండి. సో ఇప్పుడు దాన్ని విడదీసి చూసేటువంటి, నేను ఒక పార్టీ అంటాం లేదు ఇక్కడ, ప్రతి రాజకీయ పార్టీకి ఇది ఒక అవసరంగా మారిపోయింది. జనాన్ని ఆ సమయంలో ఆ మత్తులో ఉంచుతున్నారా, డబ్బు పంచుతున్నారా, ఓట్లు కొంటున్నారా, ఇవన్నీ కూడా కామన్ అయిపోయింది. ఇంకొక విషయం చెప్పారు, రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు కుమ్మక్కైపోయారు, వెంటనే